బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ ఏదో సంథింగ్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి అక్కడ ఒక 3 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఇప్పుడు చాలామంది ఇదేదో యాదృచ్ఛికంగా ముఖ్యమంత్రి జనరల్గా మాట్లాడినేమో అనుకోవచ్చు, కానీ వెల్ ప్రిపేర్డ్ స్పీచ్ అని నాకు అనిపించింది. ఒక 3 స్టేట్మెంట్స్ ఉంటాయి అందులో. ఒకటేమని ఉంటుంది, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీకి ఎంట్రీ ఉండదు అన్నాడు. నేను కాంగ్రెస్ ఫ్యామిలీలో ఉన్నంత వరకు అంటే మీరు ఎప్పటికీ ఉండరు అన్నది ఇప్పుడే చెప్పేస్తున్నారా? అంటే మీరు ఉన్నప్పుడు తీసుకోరు, మీరు కేసీఆర్ మీద యుద్ధం చేస్తారు, మిగతా వాళ్ళంతా యుద్ధం చేయట్లేదు, నేను బోంగని వాళ్ళు ఒకవేళ వస్తే నాకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నమా? ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ స్టేట్మెంట్ని? ఇది అంత ఈజీగా ఆయన తన నోటి నుంచి ఏదో యాదృచ్ఛికంగా వచ్చిందని అయితే నేను అనుకోండి. వెల్ ప్రిపేర్డ్. అండ్ నెంబర్ 2, నేను బీజేపీ స్కూల్ రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అన్నాడు. ఇది అసలు అనాల్సిన అవసరం లేదు, కానీ ఏ సిచ్యువేషన్లో ఏ మైండ్ సెట్లో ఉంటే ఈ స్టేట్మెంట్ వస్తుంది ఆ సందర్భంలో? చాలామందికి అనిపించుండొచ్చు, అని గతంలో ఏబీవీపీలో పనిచేసినట్టు కదా ఏముంది అది అని అనిపించుండొచ్చు, కానీ అనాల్సిన అవసరం ఏముంది, బయట చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను బీజేపీ స్కూల్ అని అనడం ఒక ఎత్తు అయితే, రాహుల్ గాంధీ నాకు ఉద్యోగం ఇచ్చిండు, ఉద్యోగం చేస్తున్నా అంటే ఇప్పుడు ఉద్యోగాలు ఎట్లా చేస్తారు? ఉద్యోగం మనం ఇక్కడ జాయిన్ అయినాం, ఇక్కడ కొన్ని రోజులు పని చేస్తాం, మనకు నచ్చినప్పుడు మంచి ప్యాకేజ్ వచ్చినప్పుడు ఇంకో దగ్గరికి వెళ్తాం, మంచి ప్రమోషన్ వచ్చినప్పుడు ఇంకో దగ్గరికి వెళ్తాం. సో ఆయన కూడా అదే రకంగా ఉన్నారని అనుకోవాలనా? దీని మీద పెద్దగా అనాలిసిస్ ఎక్కడ జరగలేదు, పేపర్లో రాయవు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అండ్ దట్టు పార్టీ అధ్యక్షుడు, పార్టీ మెయిన్ పిల్లర్ కాబట్టి, సో ప్రభుత్వాన్ని నడిపించేది ఆయనే కాబట్టి రేపొద్దున యాడ్స్ అవి ఉంటాయని చెప్పి ఎవరు రాయరు. సో కానీ ఈ స్టేట్మెంట్ని మనం చాలామంది విస్మరించారు. ఇవన్నింటికి లింక్, ఇదంతా లింకే.